Drop it. Hi friends, welcome to our channel Siri Ganesh Enterprises. హార్ట్ఫుల్ గా మా కస్టమర్స్ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న అండ్ న్యూ కస్టమర్స్ కి కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ థ్రెడ్ ఎక్కించడంలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు అవి ఫేస్ చేస్తున్నారు కదా. సో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఏంటంటే క్లారిటీ లేదు. సో దానివల్ల మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను రిపీటెడ్గా. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు బెల్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను చేసే ఏ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ మిషనరీకి ఎంబ్రాయిడరీ ఫీల్డ్ అండ్ తర్వాత దాని డెవలప్మెంట్స్ ఏంటి ఇంకా చాలా ఉంటాయి సబ్జెక్ట్, మనకి ఇది ఒకటే కాదు మిషనరీ. సో ఇలాంటి ఈ విషయాలన్నింటి గురించి కూడా నేను ప్రోగ్రామింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చిట్ చాట్స్ కానీ ఇంకా వేరే సోషల్ మీడియా అవన్నీ చూసినా చూడకపోయినా పర్లేదు, బట్ ఇది మాత్రం రెగ్యులర్గా మీరు ఒక బిజినెస్ ప్రమోషన్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయితేనే మీకు బెనిఫిట్స్. సో ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ మిషన్లోన థ్రెడ్ ఎలా ఎక్కించాలో ఒకసారి చూపిస్తాను. అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి థ్రెడ్ ఎక్కించినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. అంటే కంగారులో మనకు వర్క్ అర్జెంటుగా అయ్యేది ఉంది, సపోజ్ దారం బాగా బ్రేక్ అవుతుంది అంటే థ్రెడ్ బాగాలేకుండొచ్చు, ప్రాపర్గా మనం పెట్టి లేకుండొచ్చు, నీడిల్ మొద్దుపోయి ఉండొచ్చు. ఇవన్నీ మనం చూసుకోకుండా ఏదో పెట్టేస్తామో అది తెగుతూనే ఉంటుంది. బట్ మనకు పై వరకు అబ్జర్వేషన్ చేయలేం. సో అలా చేయాలనుకున్నా మనకు ఆ టెన్షన్లోనే థాట్ రాదు. ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి అక్కడ ఇక్కడ వర్క్ బిజీలో ఉన్నప్పుడు ఆ థ్రెడ్ పెట్టేస్తుంటే ఎక్కిస్తుంటే థ్రెడ్ తెగుతూనే ఉంటుంది. అది ఏంటి నేను అన్ని ప్రాపర్గా పెట్టినా కూడా థ్రెడ్ మనకు తెగుతుంది అన్న కన్ఫ్యూజ్ వస్తుంది. ఒక్కొక్కసారి చూస్తే కనుక మనము ఇటు మీరు చూసినట్లయితే ఈ టెన్షన్స్ కరెక్ట్గానే వేస్తున్నాం, అయితే ఈ థ్రెడ్ అనేది కొంచెం ఇలా బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా బయటకో పక్కకో వస్తుంటుంది. మనం వేసిన అది కొంచెం స్టిఫ్నెస్ వల్ల పక్కకి వెళ్ళిపోతుంది ఇలా. సో ఇలా ఉన్నా కూడా మనం ఎక్కించింది కరెక్టే, బట్ లోపలే థ్రెడ్ ఇలా బయటకు ఉండడం వల్ల థ్రెడ్ కూడా బ్రేక్ అవుతుంది అండ్ కుట్టు రాకపోవడం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు థ్రెడ్ ప్రాపర్గా పైనుంచి కింది వరకు ఎలా ఎక్కించాలో చూద్దాము. కొత్త కస్టమర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు థ్రెడ్ విషయంలోన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 3 రోస్ ఉంటాయి, 1 2 3. ఫస్ట్ రోస్ ఇక్కడ కూడా 3 క్లిప్స్ ఉంటాయి, అంటే 4 ఉంటుంది, లాస్ట్ వదిలేసేయాలి మనము. 1 2 3 3లోన లాస్ట్ దానికి లాస్ట్ హోల్ నుంచి కంటిన్యూ 3 రోస్లో థ్రెడ్ తీసుకురావాలి. సెకండ్కి కింద స్ట్రైట్ పెట్టుకోవాలి, ఇక్కడ 2 లైన్స్. థర్డ్ది ఫస్ట్ రోలో పెట్టుకోవాలి థ్రెడ్, ఒకటే రోలో తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ 3 రోస్ అంటే 3 3 3 అలా 4 రోస్ ఉంటాయి. ఒక రోకు 3, సెకండ్ 3 3 3 అలా 4 ఉంటాయి. ఈ 3లోన ఇవి పైన 3 ఉంటాయి, అంటే 4 ఉంటాయి, లాస్ట్ వదిలేసేయాలి మనం. ఇక్కడ పైన 3 లాస్ట్ పెట్టే ఈ థ్రెడ్ 1వ నంబర్కి వస్తుంది అనమాట. ఇది ఇలా లాస్ట్ పెట్టే థ్రెడ్ ఈ లాస్ట్ పైన హ్యాంగింగ్ ఉంది కదా, ఈ లాస్ట్ నుంచి స్ట్రైట్ అన్ని రోస్లో 3 రోస్లో మనం ఎక్కించుకొని రావాలి థ్రెడ్. సెకండ్ది ఇక్కడ పింక్ ఉంది కదా, ఇది సెకండ్ రో అనమాట. సెకండ్కి స్ట్రైట్కి పెట్టుకోవాలి రాడ్. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ పెట్టే ఆర్డర్ కూడా. సో ఇది సెకండ్ థ్రెడ్ ఇలా పెట్టేసి ఇది సెకండ్ హోల్లో అండ్ ఫస్ట్ హోల్లో తీసుకొని రావాలి ఇక్కడికి. ఇది ఫస్ట్ది, ఇది ఇలా పెట్టేసింది. ఇది 3 నెంబర్ అనమాట. కిందిది 3 వస్తుంది, పైనది స్టార్టింగ్ 1 వస్తుంది. సో ఈ 3 నెంబర్ ఇది పెట్టిన తర్వాత దీనికి ఒకటే స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్లో తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసేయచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే ఈ స్టాండర్డ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే ఒకసారి చూసుకోండి. సో ఇది వచ్చేసి 1 నెంబర్. నేను 3 రోస్లోన ఎక్కించుకున్న తర్వాత ఇది ఇక్కడ పైన ప్లాస్టిక్ హోల్ ఉంటుంది, ఈ హోల్లో కిందికి తీసుకోవాలి. దీన్ని ఇలా కిందికి తీసుకోవాలి. ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెన్షన్ ప్లేట్స్. చాలామంది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఈ హోల్స్ కంపల్సరీ ప్లేట్స్ లోపలే థ్రెడ్ ఉండాలి, హాఫ్కి పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ ఉంటుంది, ఈ ప్లాస్టిక్లో కింద తీసుకోవాలి. అండ్ ఈ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, సిల్వర్ ప్లేట్స్ స్టీల్వి, దీని లోపల నుంచే మనకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా వేసి బయట నుంచి ఇలా పైన పడి ఉంటుంది, అది ఏదో పొరపాట్ల బయటకు వచ్చేసి ఉంటుంది, ఇలా పైనుంచి ఉంటుంది.
ఇలా పైనుంచి ఉన్నప్పుడు ఏంటంటే మనకు థ్రెడ్ మొత్తం లూజ్ అయిపోయి కింద స్ట్రక్ అవుతుంది. అప్పుడు మనం చూసుకోవాలి దీంట్లో ఉందా లేదా అని ఒకటి దీంట్లో వేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఎక్కువ లూజ్ లేకుండా ఇవి కూడా కొంచెం మీడియంగా పెట్టుకోవాలి. దీని తర్వాత ఈ పైప్స్ అనేటివి ఇలా తీస్తే మనకు బయటకు వచ్చేస్తాయి. ఇది సూదిలో దారం ఎక్కించేసి ఈ పైప్లో నుంచి వేసుకోవాలి. హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, దానికి సూది ఇలా పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. సో ఇలా పైప్లో నుంచి థ్రెడ్ వచ్చేసింది. ఈ 2 ఉంటాయి కదా, ఈ 2లోన ఈ రౌండ్ క్లిప్ ఇలా ప్రెస్ చేయాలి. సో ఇది మనం పెట్టేలోపు ఇది బయటకు వచ్చేసింది చూడండి. ఇలా ప్లేట్స్లో నుంచి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ స్టీల్ది ఒక స్క్రూకి 2 సైడ్లు ఉంటుంది. ఫస్ట్ది ఇటు సైడ్ వస్తుంది, అటు సైడ్ ప్రెస్ చేస్తే ఇది పైకి లేస్తుంది, లేదా ఇటు సైడ్ అయినా లేపి దీంట్లో వేయాలి. దాని తర్వాత ఇది ఇక్కడ కూడా ప్లేట్ ఉంటుంది, దీంట్లో కూడా కంపల్సరీగా ఒక రౌండ్ వేయాలి. ఈ ప్లేట్ అయిపోయిన తర్వాత ఇలా ఈ చిన్న పిన్ ఉంది కదా, దాన్ని అవతల నుంచి యువతలకు వేసుకోవాలి. తర్వాత ఇది ఈ వైట్ కలర్ వీల్లో పొరపాట్ల మీరు ఇలా వేసి ఉంటారు. ఇది ఫుల్ వీల్ తిరుగుతూ ఉండాలి మిషన్ ఆన్లో ఉన్నప్పుడు. కొత్త వాళ్ళు చేసే ఏంటంటే మిస్టేక్, దీనికి థ్రెడ్ వేసి ఉంటారు, అది ఊడిపోయి ఉంటుంది, చూసుకోరు. సో దీనికి థ్రెడ్ వేయకపోవడం వల్ల ఏమొస్తుందంటే మనకు మాటికి థ్రెడ్ నిడిల్లో ఉన్నా కూడా థ్రెడ్ తెగినట్టుగా మనకు ఇండికేట్ చేస్తుందన్నమాట. ఇది సెన్సార్. కంపల్సరీగా దీనికి 1 రౌండ్ ఫుల్గా వేయాలి. దాని తర్వాత ఈ కింద 1లో ఇది వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్ట్రైట్ కిందికి ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోన పైన క్లిప్లో వేసిన తర్వాత కిందికి తీసుకురావాలి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ 2 స్టీల్ పిన్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న హోల్ ఉంది, గ్యాప్ కింద మొత్తం ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, దాని కింద స్ప్రింగ్ ఉంది. ఓకే, మనం కిందికి తీసుకురావాలి. కిందికి తీసుకొచ్చిన తర్వాత థ్రెడ్ ఇలా మెల్లపెట్టి షార్ప్ చేసుకొని ఈ కింద ఫస్ట్ ఇటు సైడ్ ఫస్ట్ రైట్ సైడ్ కిందికి తీసుకోవాలి. థ్రెడ్ రైట్ సైడ్ కిందికి తీసుకున్నాక ఈ స్ప్రింగ్లో నుంచి మళ్ళీ బయటికి తీయాలి. లెఫ్ట్ సైడ్, రైట్ నుంచి లెఫ్ట్ తీయాలి. లెఫ్ట్ తీసేసి మళ్ళీ ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి పైకి తీసుకురావాలి థ్రెడ్ని. సో ఇలా అన్నమాట. ఈ 2 పిన్నుల్లో నుంచి కింద స్ప్రింగ్లో నుంచి పైకి వచ్చేసింది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో ఇలా వచ్చి ఇది టేక్ ఆఫ్ లివర్ అంటారు, అల్యూమినియంది. ఈ ప్లాస్టిక్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఈ స్ప్రింగ్లో ఎక్కించిన తర్వాత ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి మనం. పైకి ఇది మనకు కింది కంటే ఇలా వస్తుంది. అయిపోయిన తర్వాత పైకి అనేసేయాలి ఇది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ టేక్ ఆఫ్ లివర్లో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది టేక్ ఆఫ్ లివర్ అంటారు, అల్యూమినియంది ఉంటుంది, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో వేయాలి. కింది నుంచి స్ప్రింగ్లో నుంచి కింది నుంచి తీసుకొచ్చాక పైన ఇందులో నుంచి వేసి ఇలా కిందికి తీసి లోపల సిరామిక్ ఒకటి ఉంటుంది వైట్ కలర్ది, దీని పక్కనే దాంట్లో నుంచి మళ్ళీ మనం కిందికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కింద నిడిల్ నెంబర్ 1 ఉంటుంది, 1లోకి ఇలా పెట్టాలి. ఈ క్లిప్స్ ఉన్న మోడల్ అయితే కింద చేయి పెట్టి ఇలా అంటే ఇది బయటకు వస్తుంది, దాని తర్వాతనే మీకు వెళ్తుంది. లేదు అంటే నార్మల్గా ఏదైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉందో థ్రెడ్, ఆ థ్రెడ్ తెగినప్పుడు ఆటోమేటిక్గా ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు నేను 1లో ఎక్కిస్తున్నా కాబట్టి ఇది క్లోజ్ ఉంది. మాన్యువల్గా ఇలా అంటేనే ఇది హోల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా అని థ్రెడ్ మనం కిందికి తీసుకొని నిడిలో ఎక్కించాలి. ఇది ఇక్కడ లాక్ అనమాట, థ్రెడ్ది లాక్ చేసేసి ఇలా ఎక్కించాలి థ్రెడ్. ఇది టోటల్గా మనం థ్రెడ్ ఎక్కించే మెథడ్.